ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీకి మరోసారి ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నెల 5న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఏపీలో మళ్లీ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు. ఏపీకి మరోసారి ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ అనిల్ సిద్ధంగా ఉన్నారు. అనిల్, చెప్పండి, మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. పూర్తి డీటెయిల్స్ ఎప్పటిలోపు మనకి తెలియచ్చు. దీని ప్రభావం ఏపీ పైన ఎలా ఉండే అవకాశం ఉంది? బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు బిందు. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఆ కదలికలను కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నెల 5వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు 4వ తేదీకి ఒక అంచనా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇప్పటికే మొన్న బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావంతో ఏపీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి. విజయవాడ విలవిల్లాడుతోంది. వరదల ముంపు ఇంకా పొంచి ఉంది విజయవాడకు. అయితే మరోసారి అల్పపీడనం ప్రమాద గంటికలు మోగిస్తుంది. 5వ తేదీన అల్పపీడనం ఏర్పడితే కనుక అది క్రమంగా బలపడి తుఫానుగా కూడా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడితే కనుక దాని గమనం కూడా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా ఉంటుందని వాతావరణ నిపుణులు ఎప్పటికీ ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మరోసారి అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, భారీ నుంచి అతి భారీ వర్షాలు ఏపీలో కురిసేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. అలాగే మత్స్యకారుల హెచ్చరికలు కూడా కొనసాగుతున్నాయి. అయితే వీటిని కొనసాగిస్తారా లేకపోతే మరో 2 రోజుల పాటు వీటిని ఉపసంహరించుకుంటారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి స్థాయిలో అల్పపీడనం ఏర్పడిన తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే 6, 7 తారీఖుల్లో ప్రధానంగా దీని ప్రభావం ఉండేటట్టుగా కనపడతా ఉంది బిందు. ఏదేమైనప్పటికీ కూడా అధికారులు ఎప్పటికప్పుడు వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అందిస్తూ ఉన్నారు. ఓకే అనిల్, థ్యాంక్ యూ.